శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విష్ణు మహత్య వర్ణనం. సూతుడు ఇట్లనెను: దేవేశుడు ఈశానుడు నీలలోహితుడైన ఈశ్వరుని శుక్రుడు ఆరాధించి అతి వినయంతో నమస్కరించి దోసిలి ఒగ్గి ఇట్లు పలికెను: కావ్యుని యొక్క శరీరాన ప్రీతిమంతుడైన శివుడు చేతితో స్పృశించి అతనికి స్పష్ట ప్రత్యక్ష దర్శనం ఇచ్చి అచటిని అంతర్ధానం చెందను. తన అనుచరులతో దేవుడైన భవుడు అంతర్హితుడు కాగా అక్కడే అంజలి ఘటించి నిలబడి ఉన్న జయంతితో గురుడైన శుక్రుడు ఇట్లనెను: శుభగురాల, నీవెవరవు? నీ దుఃఖించుచుండ నాతో దుఃఖం అనుభవిస్తున్నావు. అఖండమైన తపస్సుతో కూడి ఉన్న నన్ను ఎందుకు అనుసరిస్తున్నావు? ఓ శుశ్రోని వరవర్ణిని, ఇప్పుడు నీ భక్తి చే దమం చే స్నేహం చే మిక్కలి ప్రీతుడనైతిని. ఓ సుందరాంగి, ఏమి కోరుతున్నావు? నీవు ఏ కోరిక పరిపూర్ణం కొరకు ఉంటివి ఆ కోరిక సుదుర్లభమైనదైనను నేను దాన్ని సమకూర్చెదను అన్న నీ తపస్సు చేయి నా కోరికను తెలుసుకొనుటకు తగినవాడను. ఓ బ్రహ్మిష్ట, నా మనోరథం యథాతథంగా తెలుసుకొనము అని ఆమె పలికిన దివ్య చక్షువులతో తెలుసుకొని శుక్రుడు ఇట్లు పలికెను: ఓ మహేంద్రుని పుత్రిక, ఓ వరారోహ, నా హితార్థం నీవిక్కడకు వచ్చితివి. ఓ శుశ్రోని, నాతో 10 సంవత్సరాల సర్వభూతాలకు కనబడకుండా సంప్రయోగం కోరుదువు. మహేంద్ర నీలరత్న వర్ణతుల్యురాల, ఓ సుందర వనిత, సులోచన, మధుర భాషిని, నా వల్ల కాదగు మనోరథం కోరుకొనము. అది అట్లే జరుగుగాక. ఓ మత్తేభగామిని, మనం ఇద్దరం పోవుదమని జయంతితో సహితంగా ప్రభువు స్వగృహానికి వెళ్ళెను. ఆ దేవితో భార్గవుడు సర్వభూతాలకు అదృశ్యుడై మాయావృతుడై 10 సంవత్సరాలుండను. దితిసుతులైన రాక్షసులందరూ కృతార్థుడై శుక్రుడు వచ్చి ఉండట తెలుసుకొని అతన్ని చూడాలనే కోరికతో సంతుష్టులై అతని గృహానికి వెళ్ళిరి. జయంతి చే కూడుకొని ఉన్న తమ గురువును వాడు చూడలేకపోయిరి. అది లక్షణంగా ఆ దైత్యులు ఎరిగి వచ్చిన విధంగానే తిరిగిపోయిరి. శుక్రుడు 10 సంవత్సరాల హితం కోరినట్టు జయంతి స్వప్రీతి కొరకు, దేవతల క్షేమం కొరకు సమృద్ధుడై ఉండుట బృహస్పతి తెలుసుకొనెను. అది ఒక మంచి అవకాశమని బృహస్పతి తలచి దేవతల యొక్క రహస్యాలోచనచే ప్రేరితుడై శుక్రుని యొక్క రూపం ధరించి వచ్చి సమావేశమందిన అసురులను చూసి వారితో ఇట్లు సంభాషించను: ఎవరి కొరకు నేను యజ్ఞం చేయుచుంటినో అట్టి యాజ్యులైన మీకు అందరికీ స్వాగతం. మీ హితం కొరకు తిరిగి నేను వచ్చి తిని నేను సంపాదించిన విద్యలనన్నింటినీ మీకు ఉపదేశించదను అనను. అంతవారు సంతుష్ట మనస్కులైరి. విద్యలు సంపాదించుట కొరకు బృహస్పతిని చేరిరి. అంత నిర్దిష్టమైన 10 వత్సరాల కాలం పూర్తయ్యను. దేవయాజి అయిన కావ్యునికి 10 ఏళ్లు గడిచిపోయినని ఆకస్మికంగా జ్ఞప్తికి వచ్చెను. వెంటనే తన యాజ్యులను చూడాలనే బుద్ధి కావ్యునికి కలిగను. శుక్రుడు ఇట్లనెను: చిరునవ్వులు వెలయించుదానా దేవి, విభ్రాంతలోచన, త్రివర్ణాయుతలోచన, నా యజ్ఞులను చూచుటకు పోవుచున్నానని ఇట్లు చెప్పగా ఆమె ఇట్లనెను: ఓ మహావ్రత, నీ భక్తులను సేవించము. ఇది ఉత్తముల యొక్క ధర్మం. నేను నిన్ను నీ ధర్మం నుండి దోషం ఆచరింపచేయను అనెను. అంత ఆమెతో సూతుడు ఇట్లనెను: రాక్షసులంతా వెళ్ళి శుక్రుని ఆకారాన ధీమంతుడైన దేవతాచార్యునిచే వంచబడి శుక్రుడు చూసెను. అప్పుడు శుక్రుడు ఇట్లనెను: నన్ను మీరు శుక్రునిగా తెలుసుకొనడు. ఇతడు అంగీరసుడు బృహస్పతి. ఓ దానవులారా, నేను మీ అందు అనురక్తుడనై ఉండగా మీరందరూ ఇతనిచే వంచితులైరి. దైత్యులు అతని వాక్యాలు విని సంభ్రాంతులైరి. ఇద్దరు స్థిరాసీనులై చిరునవ్వులు వెలయిస్తూ కూర్చుండి ఉండరి. వారిరువురును దానవులు చూసిరి. అందరూ సంప్రమూఢులై ఉండిరి. ఏమీ చేయక కళ్ళప్పగించి ఉండిరి. ప్రమూఢాత్ములై ఉన్న వారిని చూసి మరలా కావ్యుడు ఇట్లనెను: ఈ నేను మీ ఆచార్యుడనైన కావ్యుడను. అతడో దేవతాచార్యుడైన బృహస్పతి. మీరందరూ నన్ను అనుసరించి రండు. ఆ బృహస్పతిని వదిలివేయడు. ఇట్లు కావ్యుడు పలకగా వారందరూ వారిరువురు మరల పరిశీలించి చూసిరి. అసురులు వారిద్దరిలో ఎట్టి భేదం గమనించలేకపోయారు. అంత ఎట్టి సంభ్రాంతి లేక బృహస్పతి వారితో ఇట్లనెను: ఓ దైత్యులారా, నేను శుక్రుడను, మీ గురువును. ఇతడు బృహస్పతి, నా రూపంలో ఉన్నవాడు. నా ఈ వేషంతో దానవులారా మేము సంభ్రాంతులను చేస్తున్నాడు. ఈ పలుకులు విని పరస్పరం సంప్రదించుకుని దైత్యులు ఇట్లు పలికిరి: ఈ ఆచార్యవర్యుడు 10 ఏళ్ల నుండి మాకు ఉపదేశాలు చేయుచున్నాడు. నిజంగా ఇతడే మా గురువు. ఈ బ్రాహ్మణుడెవరో మరి ఒకడు. ఈ అవకాశం పురస్కరించగోరుచున్నాడు అని దైత్యులందరూ ఆ బృహస్పతికి నేలపడి
సాష్టాంగ నమస్కృతులు చేసి అతని పలుకులనే అతని విద్యాభ్యాసాన సమ్మోహితులై సత్యమని అంగీకరించరి. వారు తమ కన్నుల నుండి నిప్పులు రాలుచుండగా సంక్రుద్ధులై శుక్రునితో, ఈతడు మా గురువు, వెళ్ళిపోమ్ము, నీవు మా గురువు కావు. అతడు భార్గవుడో అంగిరసుడో కానిమ్ము, అతడే మా గురువు. అతను చెప్పినట్లు మేము అనుసరిస్తాము. మంచిది, నీవిక వెళ్ళవచ్చు, ఇక ఆలోచించకము అని ఇట్లు చెప్పి అసురులందరూ బృహస్పతినే తమ గురువుగా అంగీకరించి అతన్ని చేరిరి. వారికి గొప్ప హితం కూర్చి తన పలుకులను వారు అంగీకరించక భార్గవుడు వారి యొక్క అవలేపనానికి మౌఢ్యానికి కోపగించిన వాడయ్యను. శుక్రుడిట్లనెను, నేను వారికి అసలు విషయం చెప్పి బోధించినా దానవులు ఏ కారణాన నన్ను సేవించి ఆశ్రయించరో ఆ కారణాన నష్టవివేకులై పరాభవం పొందెదరు అని కావ్యుడు చెప్పి వచ్చిన దారినే వెడలిపోయాను. అసురులు శుక్రుని చే శపించబడటం తెలుసుకుని బృహస్పతి తను చేయవలసిన పని పూర్తిగా అయినవానిగా గ్రహించి సంహృష్టుడై తన నిజరూపం ధరించను. అసురులు భ్రష్టులగట తెలుసుకుని బృహస్పతి ఆ ప్రదేశం నుండి తిరోరహితుడయ్యను. బృహస్పతి తిరోహితుడైన తర్వాత దానవులు విభ్రాంతులేరి వీరొకరితో ఒకరు ఇట్లా మాట్లాడుకునరి, ఎంత పని జరిగింది, హతవిధి. మనం స్నేహం వల్ల బృహస్పతి చే వంచితులమయ్యాము, బ్రహ్మ వల్ల మనం ధర్మం నుండి విముఖులమయ్యాము, మనం మన కార్యకలాపాల యందు మాయిచే దగ్ధులమయ్యాం. అంత అసురులు దేవతలన్న మిక్కిలి భయపడిరి. వారు కావ్యుని అనుగమించటకు వెంటనే ప్రహ్లాదుని పురస్కరించుకుని శుక్రుని వద్దకు వెళ్ళిరి. వారు కావ్యుని సమీపించిరి, తలలు వంచుకుని అతని చుట్టూ నిలబడిరి. మరల తన యాజ్యులు వచ్చి చూసి కావ్యుడు వారితో ఇట్లనెను, అర్హమైన సమయాన నేను మీకు బోధించి హెచ్చరించితిని, మీరు నా పలుకులు గౌరవించితిరి కాదు, నన్ను అభినందించలేదు. అందుకే తర్వాత అవలేపనం చేయబడలిరి, పరాభవం పొందితిరి. ప్రహ్లాదుడు అతనితో ఇట్లనెను, ఓ భార్గవ, నీ యాజ్యులం మమ్మ విసర్జించకము, మేము నిన్ను ఆశ్రయించవచ్చితిమి. నీ దివ్య దృష్టిచే అంతా తెలుసుకుని మమ్మ రక్షించుటకు అర్హుడవు. ఓ భృగునందన, నీవు మా ఎడ ప్రసన్నుడవు కాకపోతే మేమందరం నీచే శపించబడ్డ వారమే ఎగదము. ఇప్పుడే మేము రసాతలానికి వెళ్ళేదము. కావ్యుడు అధికమైన కారుణ్యం చే విషయాలను యథాతత్వం తెలుసుకొనెను. ఈ విధంగా శుక్రుడు కోపోపశమనం చే అనునీతుడై కోపాన్ని పరిత్యజించను. వారితో ఇట్లనెను, మీరు భయపడవలసింది లేదు, రసాతలానికి పోవలసిందే లేదు. ఇది తప్పక జరగాల్సిన సంఘటన. అందుకే నేను జాగరూకత వహించి ఉన్నను. ఇది సంభవించింది. ఇది బలవత్తర సంఘటన, కర్మ బలవత్తరమైనది, వేరే విధంగా చేయుటకు శక్యం కానిది. మీ సంజ్ఞా వివేకం పోయినది కదా, దాన్ని మీరు కావలసినప్పుడు పొందవచ్చు. రాజ్యప్రాప్తికి పర్యాయకాలం వచ్చింది అని బ్రహ్మ చెప్పెను. నా అనుగ్రహాన ఊర్జితమైన త్రైలోక్యపు అధికారం మీరు అనుభవించితిరి. మీరు దేవతలను ఆక్రమించి వారి తలలు తన్ని రాజ్యాధికారం చేపట్టి 10 యుగాల కాలం పూర్తయింది. అంతకాలం మాత్రమే రాజ్యం చేసెదరని బ్రహ్మ ఆనతిచ్చెను. సావర్ణిక మన్వంతరాన మరలా మీకు రాజ్యాధిపత్యం కలుగును. లోకాల మీ వద్ద నుండి సంహృతమైనప్పుడు మీరు విచారింప పనిలేదు. బలి యొక్క కార్యాలు లోభం చే కాని ఆశ చే కాని ప్రచోదితంలైనవి కానందున బ్రహ్మ మిక్కిలి ప్రీతుడయ్యను. దేవతల రాజ్యం బలికి సంక్రమించనని ఈశ్వరుడు నాతో చెప్పెను. అందుకే తత్కాలం నిరీక్షించే భూతములకు అదృశ్యుడై ఉండను. మీకు అమరత్వం ప్రీతుడై బ్రహ్మ ఇచ్చెను. నిరుత్సుకత్వం వలదు, రాజ్యవారసత్వం పర్యాయంగా వచ్చును. మీరు సంక్షోభం చెందకుడు. ముందుగా దీన్ని సంఘటింప చేయగల శక్తి నాకు లేదు. బ్రహ్మచే నేను ప్రతిషిద్ధించబడితిని. భగవన్నిర్ణీతమైనది ముందుగా జరుగును. ఇది తెలిసే బ్రహ్మ నన్ను ప్రతిషేధించను. వీరిద్దరూ నాకు శిష్యులు, బృహస్పతితో సమానులు. దేవతలతోడి సంరబ్ధంతో మునిగి ఉన్నప్పుడు వారు మీకు సహకరించెదరు. సూతుడిట్లనెను, అక్లిష్టకర్ముడైన కావ్యుడిట్లు చెప్పగా ప్రహ్లాదుడు మొదలైన వారు ఇతర దైతేయులతో ఆ ఇరువురి ఆచార్యులతో వెళ్ళిరి. అవశ్యంభావ్యమైన విషయాన్ని గురించి దైతేయులు దానవులు విని కావ్యుడు చెప్పిన విషయాలు ప్రశంసించరి. కవచాలు ధరించి ఆయుధాలు సిద్ధం చేసుకుని వారందరూ దేవతలను యుద్ధానికి రమ్మని సవాలు చేసిరి. సంగ్రామానికి వెంటనే పురోగమిస్తున్న అసురులను చూసి దేవతలు సమృత సన్నాహము చేసినను అసుర దేవతలను పరాజితులను చేసిరి. సంక్షబ్దులైన దేవతలు వారిలో మంతనములు చేసిరి. దేవతలు ఇట్లనిరి, చండుని యొక్క మర్కుని యొక్క గొప్ప ప్రభావం చే మనల్ని అసురులు జయించిరి. అందుకే యజ్ఞం ఒకదాన్ని సముద్దేశించి మన యొక్క హితం కొరకు ఏదో ఒక కార్యం చెయ్యాలి. వారిని యజ్ఞానికి సమాహ్వానం చేయదాం.
తర్వాత అసురులను జయించదము గాక. అంత వారు చెండుని అమర్కుని ఇరువురిని యజ్ఞానికి ఆహ్వానించిరి. వారితో ఇట్లనిరి, ఓ బ్రాహ్మణులారా, ఆ అసురులను మీరు పరిత్యజించుడు. దానవులను జయించిన తర్వాత మీకు ఒక వంతు ఇచ్చేదము. ఈ విధంగా షండామార్కులు రాక్షసులను పరిత్యజించిరి. అంత దేవతలు జయించిరి. దానవులు పరాభవం పొందిరి. అసురులను జయించి దేవతల చండామార్కులను సమీపించిరి. దానవుల నిరాధారులు, కావ్యుని యొక్క శాపంచే అభిభూతులు, దేవతలచే మరల ఒకసారి బాధించబడిరి. అందుకే రసాతలాన ప్రవేశించిరి. ఈ విధంగా కావ్యుని శాపంచే ఇంద్రునిచే దానవులు నిరుద్యమవంతులుగా చేయబడిరి. యజ్ఞ సాంప్రదాయం శిథిలం కాగా ధర్మ వ్యవస్థాపనంను అధర్మ వినాశనం చేసి విష్ణువు మరల అవతరించను. ప్రహ్లాదుని యొక్క నిర్దేశాన్ని ఏ దానవులు అంగీకరించి ఉండలేదో వారు మనుషులచే వధించబడట తథ్యమని బ్రహ్మ చెప్పెను. అందుకే చాక్షుష మన్వంతరామున ధర్మమున నారాయణుడు ఉద్భవించను. పృథుకుమారుడైన వేణుడు వైవస్వత మన్వంతరాన యజ్ఞం నిర్వర్తించెను. వైన్యుడు ప్రాదుర్భవించ బ్రహ్మ స్వయంగా పురోహితత్వం వహించను. 4వదైన యుగమందు సురలాపన్నులై ఉండగా సముద్రాంతరమందు సంభూతుడయ్యను. హిరణ్యకశిపుని వధయందు నరసింహుడయ్యను. అతడు 2వ రుద్రుడయ్యను. హిరణ్యకశిపుడు సుతపురస్సరుడయ్యను. దైత్య ప్రభువు విరోచను యొక్క కుమారుడును అయిన బలి యజ్ఞమును ఆచరించుచుండను. అదితి వంశానందకరుడైన విష్ణువు ద్విజత్వం వహించి వైరోచనుడైన బలితో, నీవు త్రిలోక ప్రభుడవు, సర్వం నీ యందు ప్రతిష్ఠితమై ఉన్నది. ఓ ప్రభు, 3 అడుగులు నాకు ఇచ్చుటకు నీవు తగినవాడవు అని శుభ సమయాన పలికెను. తప్పక ఇచ్చెదను అని బలి పలికెను. అతడు వట్టి వామనుడిని తలచి అతడు సంతోషించను. అంత ఓ బ్రాహ్మణులారా, ఆ వామనుడు దివమును, పృథ్విని, ఆకాశాన్ని 3 పాదాలచే ఆక్రమించను. భూతాత్ముడైన విష్ణువు తన తేజస్సుచే భాస్కరుని మించి వెలిగెను. తేజస్వంతుడైన ప్రభువు దిక్కులనన్నింటినీ, అంతర ప్రదేశములనన్నింటినీ ప్రకాశవంతం చేసెను. అసురుల యొక్క సంపదనంతటిని అపహరించి మహాబలుడైన జనార్దనుడు సర్వలోకాలను ప్రకాశింపచేసెను. అతడు పుత్ర పౌత్రాదులతో సహితంగా అసురులను పాతాళ లోకానికి తరిమెను. అసురులు నమ్మచి సంబర ప్రహ్లాదులు మొదలగువారు. వారిలో క్రూరులైన వారిని విష్ణువు చంపెను. రాక్షసులందరూ నిర్ధూతులై దిక్కులకు ప్రాణరక్షణార్థం పరిగెత్తిరి. సర్వభూతాత్ముడైన మాధవుడు, ఓ బ్రాహ్మణులారా, వివిధమైన రూపాలతో పంచభూతాలకు సబలుడైన బలికి అద్భుత క్రియలు ప్రదర్శించను. సర్వప్రపంచం తన శరీరాన్ని తాము దర్శించిరి. మహాత్ముడైన మాధవుడు, ఓ బ్రాహ్మణులారా, వివిధములైన రూపములతో పంచభూతాలకు సబలుడైన బలికి ఉపేంద్రుని యొక్క ఆ రూపం చూసి దేవదానవ మానవులు సమ్మోహితులైరి. విష్ణుని తేజస్సు చేవారు విమోహితులైరి. బలి అతని బంధువులతో సుహృద్గణములతో మహాపాసములచే బంధితుడయ్యను. విరోచనుని కులమంతా పాతాళ లోకాన్ని ప్రవేశింప చేయబడింది. తర్వాత విష్ణువు మహాత్ముడ ఇంద్రునికి దేవతలకు సంబంధించిన సర్వైశ్వర్య సంపదనిచ్చను. అంత మహాబాహువైన విష్ణువు మనుషులందు ప్రాదుర్భవించను. ఈ 3 అవతారాలు జనార్దనుని దివ్య అవతారాలుగా శుభవంతములుగా స్మరింతురు. అతనికి మనుష్య సంబంధమైన 7 అవతారాలు కలవు. వాని పూర్వములైన వానితో సహా అవగాహన చేసుకొనడు. 10వదైన త్రేతాయుగమున ధర్మం నష్టం కాగా అతడు 4వదైన మార్కండేయుడు ముందుగా దత్తాత్రేయుని యొక్క అవతారం పొందను. 5వదైన త్రేతాయుగమందు చక్రవర్తి అయిన మాంధాతగా విష్ణువు అవతరించను. అతని గురువు ఉతజ్జుడు. 19వ త్రేతాయుగాన విష్ణువు జమదగ్ని కుమారుడుగా పుట్టెను. అతని గురువు విశ్వామిత్రుడు. అతడు సర్వక్షత్రియులను అంతమొందించెను. ఇది 6వ అవతారం. 24వ త్రేతాయుగాన విష్ణువు రామునిగా 7వ అవతారం దాల్చెను. అతడు దశరథుని తనయునిగా రావణుని వధార్థం జన్మించెను. వశిష్ఠుని గురువుగా పొందెను. 28వ ద్వాపరయుగాన విష్ణువు వేదవ్యాసునిగా 8వ అవతారమందెను. అతడు పరాశరునికి పుట్టెను. జాతకర్ణుడు అతని గురువు. అదితి కశ్యపులకు వామనుడిగా పుట్టిన విష్ణువు 9వ అవతారణ దేవకి వసుదేవులకు పుత్రుడైన కృష్ణునిగా గార్గ్య పురస్సరుడై పుట్టెను. అతడు అప్రమేయుడు, ఒకరిచే నియోగింపబడువాడు కాడు, వశీకృతేంద్రియుడు. అతడు తన కామాన్ని నిగ్రహించెను. పిల్లవాడు ఆట వస్తువులతో ఆడినట్లు భగవానుడు లోకమందు క్రీడించెను. శక్తిమంతుడైన విష్ణువు దురవగాహుడు. విశ్వరూపుడైన ఆ ప్రభువు కంటే ఉత్కృష్టమైనది వేరొకటి లేదు. 28వ ద్వాపరయుగాన ధర్మ సంక్షయం కలగగా విష్ణువు వృష్ణికులమునకు ధర్మ వ్యవస్థాపనం ఆచరించుటకు అసురుల నాశనం చేయుటకు పుట్టెను. యోగాత్ముడైన విష్ణువు యోగమాయ చేతను సర్వభూతాలను మోహపెట్టును.
మానుషైన యోనియందు ప్రవేశించి ప్రచ్ఛన్నుడై భూమి యందు సంచరించెను. మనుషుల యందు విహరించుటకు సాందీపని పురస్సరుడై పుట్టెను. ఈ అవతారంలో కంసని, శాల్యుని, ద్వివిధులైన రాక్షసుని, అరిష్టమైన వృషభాన్ని, పూతనను, అశ్వరూపమున వచ్చిన కేసుని, కువలయాపీడమని ఏనుగును, మల్లని, రాజగృహాధిపతి అయిన జరాసంధుని చంపెను. వీర్యవంతుడైన విష్ణువు మానుష దేహస్థులైన దైత్యులను చంపెను. సహస్రబాహుడైన బాణుని ఆశ్చర్యకర్మ చే చంపెను. యుద్ధమున నరకుని చంపెను. మహాబలుడైన యవనుని చంపెను. మహీపాలుల యొక్క సర్వరత్నములను తన తేజస్సుచే అతడు గ్రహించెను. కురువీరులందరూ చంపబడిరి. అట్లే రసాతలమందున రాజులు చంపబడిరి. ఇవి మహాత్ముడైన మహానుభావుని యొక్క లోకతీర్థమైన కార్యాలు. ఈ కలియుగాన సంధికాలం క్షీణించుటకు పూర్వం విష్ణుయస నామమున కలికి పుట్టును. అతడు పారాశర్య వంశానికి చెందినవాడు. చాలా ప్రతాపవంతుడు. ఇది 10వ అవతారం. ఇంకనూ జరగవలసి ఉన్నది. యాజ్ఞవల్క్యుడు ఇతని గురువు. అతని వెనుక ఏనుగులతో, గుర్రములతో, రథములతో సంకులమైన సేనను తీసుకుని వచ్చును. అతడు ప్రగృహీతాయుధులైన 100,000 బ్రాహ్మణులతో కూడుకొని ఎచట ధర్మానికి శత్రువులుండిరో వార్లన ఈ విష్ణురూప కలికి నాశనం చేయును. ఉదీచీ దిశయందున్న వారిని, మధ్యదేశీయులను, వింధ్యపర్వత ప్రాంతమందలి వారిని, దాక్షిణాత్యులను, ద్రావిడులను, సింహలీయులతో సహా గాంధార దేశీయులను, పారదులను, పహ్లవులను, శకులను, శబరులను, పులిందులను, భరదులను, వసులను, లంకపాకులను, ఆంధ్రకులను, పుండ్రకులను, కిరాతులను కలుసుకొని వారి మధ్య సంచరించును. వారిని చుట్టుముట్టి బలవంతుడై మ్లేచ్చులను వధించిన బలవంతుడగును. సర్వభూతములకు కానరాకుండా సర్వప్రపంచమున సంచరించును. అతడు ధీమంతుడైన దేవసేనులకు మానవ రూపమున జన్మించును. కలియుగం సమాప్తం కాగా పూర్వజన్మాన వీర్యవంతుడై ప్రమతి అను పేరుతో పుట్టిన విష్ణువు చంద్రగోత్రమును పుట్టును. ఈ విధంగా ఆ ప్రభుని యొక్క దశావతారాలు వర్ణించబడినవి. ఆ ప్రభువు ఆయా కాలంలో ఆయా శరీరాలను వివిధ ప్రయోజనాల కొరకు వివిధ కారణాలతో వివిధ అవతారాలను పూర్ణ జన్మించును. భగవంతుని అంశతో ఆయా యోనులు పొందును. అతడు 25వ కల్పాన ఉదయించును. 25 సంవత్సరాలు సర్వభూతాలను, మనుషులను ఎల్లెడలా నాశనం చేయును. తన క్రూర కర్మచే భూమిని బీజం మాత్రం మిగిలిన దాన్ని చేసి వృషలులను శాంతపరిచి సైన్యం కలవాడై కలికి చరితార్థుడగను. తన క్రూర కర్మచే చంపబడ్డవారు, సిద్ధులైన వారు, యుద్ధంతో ఏదో సాధించిన వారు స్వయంగా ఆకస్మికంగా మోహితులై, కుపితులై అన్యోన్యం యుద్ధం ఆచరించెదరు. తప్పనిసరి అయి అనివార్యమైన భావిచే చోదితుడై వారులను ఎల్లరినూ చంపును. తాను తనను అనుసరించిన వారితో గంగా, యమున మధ్యప్రదేశమందు వసించను. కల్పం అంతం చెందగా సహసైనికులతో రాజులను నాశనం చేయును. అప్పుడు ప్రజలు అపగత ప్రగ్రహలగుదురు, కళ్ళెం లేని గుర్రాలగుదురు. రక్షణ సంబంధ క్రియ వినివృత్తం కాగా వారు ఒకరినొకరు యుద్ధంను చంపుకొందరు. ఒండర్లు ధనంను పరస్పరం అపహరింతురు. నిర్గతానందులగుదురు, సుదుఖితులగుదురు. వారు పురములను, గ్రామాలను విడిచి ఎందో ఉందరు. వివాహ విధులు ఉండవు. వేద ధర్మాదుల ప్రనష్టములు జరుగును. అట్లే ధర్మాశ్రమాలు పోవును. వారు హ్రస్వం అల్పమైన ఆయుస్సు కలవారగుదురు. పెక్కరు నదులను, పర్వతాలను సేవింతురు. పత్రమూల ఫలాసనులగుదురు. చెట్ల బెరడు, పత్రములు, జంతువుల చర్మాలు ధరింతురు. సాంకర్యం పొంది ఘోరమైన బాధాస్థితి పొందుదురు. అల్పాయుష్కులు, నష్టమైన వార్తలు కలవారు అనేక బాధలు, దుఃఖాలు పొందుదురు. ఈ విధంగా కలి సంధ్యలో ప్రజలు క్షయం పొందుదురు. వారు కలియుగంతో సహా క్షయం పొందుదురు. కలియుగం పోయి కృతయుగం మరలా ప్రవృత్తం కాగా యథాన్యాయంగా స్వభావ సిద్ధంగా అన్నీ పొందుదురు, వేరు విధమున కాదు. ఓం శాంతి శాంతి శాంతి.